నమస్కారం అండి. సో, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళవాతం ఎక్కువ తరచుగా వింటూ ఉంటాం. ఈ కీళ్ళవాతం అనేది జెనెటికల్‌గా వస్తుందా? లేకపోతే ఎందుకొస్తుంది? దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో, ఆల్‌మోస్ట్ ఒక 100 మంది కీళ్ళవాతం వచ్చిన పేషెంట్స్ చూసుకుంటే, మన సైంటిఫిక్ అనాలిసిస్‌లో ఎవిడెన్స్ ఏం చెప్తుందంటే, ఆల్‌మోస్ట్ ఒక 20-30% వరకు జెనెటిక్‌గా వచ్చే ఆస్కారం ఉంది. అంటే గ్రాండ్ పేరెంట్స్ కానీ, పేరెంట్స్ గాని ఉంటే నెక్స్ట్ జనరేషన్‌కొచ్చే ఆస్కారం ఉంటుంది. ఇంకొంతమందికి ఏదైనా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ గానీ, ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ ఆర్ తినే ఫుడ్ వల్ల గానీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ లాగా కన్వర్ట్ అయ్యి, వాళ్ళకి కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్ యొక్క సింప్టమ్స్ అవి వస్తా ఉంటాయి. సో, వచ్చిన వాళ్ళకి గానీ, పేరెంట్స్ నుంచి అంటే జెనెటికల్‌గా వచ్చే ఇన్సిడెన్స్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే, తినే ఫుడ్ లైఫ్ స్టైల్ అది మార్చుకోవాలి. హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. అండ్ వైటమిన్ సి కంటైనింగ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే, ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే లక్షణాలు కొంచెం తగ్గుతా ఉంటాయి.